అత్తమ్మ ఉండి ఇక్కడ గుడి ఉంది అని చెప్తే సరే అని చెప్పి రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ గైడ్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఐ మీన్ స్టాఫ్ వాళ్ళు కూడా ఇట్లా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని చెప్పి కూడా బాగా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఐ మీన్ ఇంతవరకు ఏ టెంపుల్ లో ఇట్లా వెళ్ళండి ఇట్లా అట్లా వెళ్ళండి అని ఎవరు చెప్పలేదు స్టాఫ్. ఇక్కడ మాత్రం బాగా చెప్తున్నారు. లోపల కూడా అన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటే కూడా చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడ అభిషేకం చేస్తుంటే కూడా మాకు మొత్తం ఇలా అయిపోతుంది, ఒళ్ళు కూడా ఇట్లా అయిపోతుంది, పులకరించిపోతుంది అనమాట. అభిషేకం చేస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ గోశాలకు కూడా వెళ్ళాము, అక్కడ కూడా బాగుంది. ఇక్కడ డొనేషన్ దగ్గర కూడా వెళ్ళాము. మాకు తోచినంత సాయం మేము కూడా హెల్ప్ చేయాలనుకున్నాము, చేశాము. మీరు కూడా ఎవరన్నా అలా చేయాలనుకుంటే చేయండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు అరవింద్ అండి. మేము హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి వచ్చాము. ఇన్ని 12 జ్యోతిర్లింగాలు చూడాలంటే వివిధ రాష్ట్రాలు తిరగాలి. డబ్బుతో కూడుకున్న వ్యవహారం అది. మనం వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఒకటి కుదిరితే ఒకటి కుదరకపోవచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి అన్ని మన ఒకే దగ్గర ఉన్నాయి. దాన్ని బట్టి ఏమైందనంటే ఇంకోటి ఇక్కడ అర్చనకు టికెట్ లేదు, మన అభిషేకానికి టికెట్ లేదు, దర్శనానికి టికెట్ లేదు, పార్కింగ్ టికెట్ లేదు, ఏమి లేదు. మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి హాయిగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అయ్యవారిని చూసుకొని గోశాల ఉంది ఇక్కడ, మంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. మంచిగా వచ్చేసి మన చేతితో అభిషేకం చేసుకోవచ్చు, జలాభిషేకం చేసుకోవచ్చు. దీనివల్ల నాకు కొద్దిగా మనశ్శాంతిగా ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకు ఇక్కడ రావడం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు ధరణి నక్షత్ర. మేము చంపాపేట నుంచి వచ్చాము. ఇవాళ అయితే మేము పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. ఇక్కడ టికెట్ అనేది లేదు, మంచి ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ని జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇక్కడ అభిషేకం కూడా జరిపిస్తున్నారు, మంచిగా అభిషేకం చేయొచ్చు. రష్ కూడా ఎక్కువ లేదు, చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. అండ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. సమ్మర్ టైమ్ లో మనకు చాలా హెల్ప్ అవుతున్నాయి. నీడ కూడా చాలా ఉంది. అయినా ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ విజిట్ అయినందుకు. థ్యాంక్ యూ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓ నమ శివాయ. మాది చౌటుప్పల మండలం, తంగడిపల్లి విలేజ్. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాము. ఇంత ముందుకు ఒక్కసారి వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చాము. ఎక్కడెక్కడో దేశాలు దూరంలో ఉన్న లింగేశ్వర్లు చూడడానికి వెళ్ళడానికి ఇబ్బందులు పరిస్థితులు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి 12 లింగేశ్వర్ల దర్శనానికి రావచ్చు. అన్ని ఫ్రీ. ఇక్కడ అభిషేకమే గానీ ఏవే గానీ ఇక్కడ అన్ని ఫ్రీ. చాలా బాగుంది. మేము ఇంత ముందుకు వచ్చాము, ఇప్పుడు వచ్చాము. మాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినందుకు. మేము కూడా మామూలు పరిస్థితుల వల్ల ఉన్నాం కాబట్టి ఎక్కడ వెళ్ళలేక ఇబ్బందులతోటి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం, వస్తున్నాం, పోతున్నాం. ఓ నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ్. నా పేరు శివప్రసాద్. నేను తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి వచ్చాను ఇక్కడికి. టెంపుల్ గురించి నాకు మా మద్దతు చెప్పారు. ఇన్స్టాలో రీల్ చూస్తుంటే అప్పుడు నాకు రీల్ పంపించారు చూద్దామని. సో మేము కూడా ప్లాన్ చేసుకున్నాం లైక్ వెళ్దామని ఎలాగైనా. సో కొత్తగా ఉంది, 12 లింగాలు కూడా ఒకటే చోటు ఉంది, అదొకటి బాగుంది. ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్తే శివలంక అక్కడ ఏంటో మనకి పార్కింగ్ కి లేదా దర్శనానికి పూజకి ఏదో ఒకటి డబ్బులు పడుతుంది, టికెట్ అంటే లైన్ పడుతుంది. ఇక్కడ అలా ఏం లేదు. మనకి ప్రశాంతంగా రావచ్చు, మనం పార్కింగ్ చేసుకోవచ్చు, ఇక్కడే మంచిగా ఎంట్రన్స్ తీసుకోవచ్చు. మనకి ఎంట్రన్స్ కూడా ఇంకా బాగుంది. యూజువల్లీ వేరే చోట్ల ఏంటంటే మనకి వాటర్ తోని సపరేట్ గా వెళ్ళి మళ్ళీ వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ అలా ఎంట్రన్స్ లో మనకి వాటర్ ఉంది. సో మంచిగా కాల్ కడుక్కుని ఎంట్రన్స్, అది ఒక స్మూత్. గోమాత కూడా ఉన్నారు మనకి, ప్లస్ అది కూడా ప్లస్ పాయింట్. యూజువల్లీ వేరే చోట్ల అది కూడా ఉంటుంది మనకి, కానీ ఇక్కడ అది కూడా గోమాత కూడా ఉన్నారు. మనం లైక్ దానం ఏదైనా చేయాలంటే దానం కూడా చేయొచ్చు. లింగాలు కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. వేరే చోట్ల అయితే ఒక్కొక్క లైన్ కట్టుకోవాలి, ఆగనని అంటారు. ఇక్కడ అలా లేదు, స్మూత్ గా చేసుకోవచ్చు, డిస్టర్బ్ ఏం లేకుండా. ఓవరాల్ గా చెప్పాలంటే మీరు విజిట్ అవ్వండి, బాగుంటది, మీకు పీస్ఫుల్ గా ఉంటది, ప్రాబ్లం ఏమి ఉండదు, నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే వేరే చోట నేను వెళ్ళాను కానీ అంత అనిపించలేదు, కానీ ఇక్కడ వచ్చేటప్పుడు అయితే బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం
ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు మాధురి. నేను పొలకంపల్లి నుంచి వచ్చాము. ఈ గుడి మాకు తెలిసిందంటే యూట్యూబ్ ద్వారా. ఇక్కడ ఉండాలని, ఇక్కడ చాలా బాగుంది. వెదర్ కూడా, అట్మాస్ఫియర్ చాలా బాగుంది. 12 లింగాలు ఒకే దగ్గర ఉండడం అంటే చాలా మంచిగా అనిపించింది. నా చిన్నతనంలో నేను దర్శనం చేసుకున్నానంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు సైదులు. మేము చౌటుప్పల్లో నుంచి వచ్చాము. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉండడము చాలా అదృష్టమైనటువంటి విషయము. ఇక్కడ ఎలాంటి ఫీజులు కానీ ఎలాంటి వసూళ్లు కానీ లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చాలా అందుబాటులో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రము. చాలా అద్భుతంగా ఉంది. వాస్తవానికి మనము ఇన్ని జ్యోతిర్లింగాలు చూడాలంటే భారతదేశం అంతటా పర్యటించాలి, కానీ ఒకే చోట ఎన్ని లింగాలు చూడడము పూర్వజన్మల సుకృతంలా భావించాలి. టెంపుల్ని ఇదే విధంగా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం ఇది. రండి, తరించండి, దేవుని యొక్క ఆశీస్సులు పొందండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు సంజన. వరంగల్ నుంచి వచ్చాము మేము. ఇన్స్టాలో ఫేమస్ అయింది ఈ టెంపుల్. 12 జ్యోతిర్లింగాలు నేను చిన్నప్పుడు చూడడం నా అదృష్టం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు, అభిషేకం, వీవస్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. లింగాలు చూడాలని ఆశతోటి వచ్చాను. హర హర మహాదేవ శంభో. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. మేము లింగవాడగూడెం నుంచి వచ్చినాం. మా చుట్టుపక్కల కూడా పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, చౌటుప్పల్లో ఉంటుంది. ఒకసారి చూడండి, విజిట్ చేయండి, బాగుంటుంది అని చాలా మంది చెప్పారు. కాకపోతే మేము ఎప్పుడు మాకు టైం దొరకలేదు. ఈ రోజు కొంచెం టైం దొరికి ఇక్కడికి వచ్చినాం. స్పెషల్ అట్రాక్షన్ అనేది ఆడ ఫస్ట్ ఎంట్రన్స్ లా మనము వాటర్ వేసినారండి, అది బాగుంది. గణపతి పూజ చేయించారు, చాలా బాగుంది. తర్వాత అన్ని లింగాలు చూసినాం. అన్ని మనం మధ్యతరగతి వాళ్ళకు, పేదవాళ్ళకు, అందరికీ అన్ని తిరిగేంత టైం ఉండదు కాబట్టి ఇక్కడికి వస్తే బాగుంది, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనం చేయించారు, అది కూడా చాలా బాగుంది. తర్వాత గోదర్శనం చేయించుకున్నాం. మన గోదర్శనం ఎక్కడ దొరకదు, ఇక్కడ దొరికింది, చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒకటే దగ్గర 12 విగ్రహాలు మనం జలాభిషేకం చేసినాం, అది కూడా చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేసి ఇంకా బాగుంటుంది, దానికి కూడా మేము సహకరిస్తాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు భవ్యశ్రీ. మాది ఇక్కడ దేవలమ్మ నాగారం గ్రామము. ఇక్కడ చౌటుప్పల్ దగ్గరనే ఉంటది. కానీ ఈసారి ఫస్ట్ వచ్చిన మీ గుడికి చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎంటరింగ్ రాగానే ఎంతో దేవుడి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. విఘ్నేష్ ని దర్శనం చేసుకున్నాము. తర్వాతకి ప్రతి గోఆశ్రమానికి వెళ్ళినాము. అక్కడ వాటికి ఆహారం పెడుతుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. అలాగే మేము ప్రతి లింగానికి అభిషేకం చేసినాం. చేస్తున్న ప్రతిసారి లింగానికి ఎంతో ఆనందంగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం. ప్రతిసారి ఇలానే రావాలని మళ్ళీ అనిపిస్తుంది గుడికి వచ్చినాక. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మా పేరు గిరీశామల్ అండి. మేము వలిగొండ నుంచి వచ్చాను. మేము ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవి కళ్యాణం చేయడం కోసం ఇక్కడికి వచ్చాము చౌటుప్పల్లో. ఇక్కడ పుణ్యలింగేశ్వరం ఉందని అక్కడ భక్తులు మాకు చెప్పడం వల్ల మేము ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉండడం వల్ల చాలా సంతోషం అనిపించింది. దర్శనం చాలా బాగుంది. మేము ఇక్కడ గోశాల గాని ఇవన్నీ మేము చాలా మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు మనకు అభిషేకం చేసే మనకు ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ గురూజీ గారు ఈ డ్రెస్ పెట్టడం గానీ, ఇక్కడ చేయడం గానీ మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. చాలా బాగుంది, మనసు ప్రశాంతంగా ఉంది. 12 జ్యోతిర్లింగాలు మనం దర్శించుకుంటామో చేసుకోలేమో చెప్పలేము. ఇక్కడ పుణ్యలింగేశ్వరం దగ్గరికి వచ్చేసి మేము దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అన్నపూర్ణ దేవతాభ్యో నమః. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు శృతి. నేను దర్గా నుంచి వచ్చినాను. మేము ఈ గుడి వీడియోస్ లో చూసి ఇన్స్టాలో చూసి వచ్చినాము. ఇక్కడ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఫస్ట్ ఎంటర్ కాగానే శివాలయము, గణేశుడు, అమ్మవారు ఇవన్నీ కనిపించినాయి. మేము ఇక్కడ 12 జ్యోతిర్లింగాలని చూసినాము. మామూలుగా మేము 1-2 మాత్రమే చూసినాము, కానీ ఇక్కడికి వస్తే 12 ఒకటేసారి చూసినట్టు మాకు అనిపించింది. కాశీలో గానీ ఇంకా వేరే త్రయంబకేశ అక్కడ ఎక్కడ సేమ్ ఉంటాయో ఇక్కడ కూడా అదే సేమ్ లింగాలు ఉన్నవి. ఇంకా మనకి గుడి బ్యాక్ సైడ్ వచ్చేసే వరకు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. మనం అక్కడ ఎట్లయినా అభిషేకం చేయలేము, కానీ ఇక్కడైతే మంచిగా వాటర్ తోని మనం అభిషేకం చేయొచ్చు. ఇంకా గుడి ఇక్కడ అంతా చాలా బాగుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మంచి టెంట్లు కింద మ్యాట్స్ అన్ని వేసిండ్రు. ఇక్కడ మనకి ఇబ్బంది లేకుండా మంచి వాటర్ అన్ని బాగానే పెట్టిండ్రు. ఇంకా గుడి లోపలికి వెళ్తే మనకి ఎలాంటి దక్షిణాలు ఇవన్నీ అడగకుండా మంచిగా పంతులు వాళ్ళే మంచిగా మనకి అన్ని అర్చనాలు అవన్నీ చేపించి ఓపికతోని బొట్లు అందరికి మంచిగా పెట్టిండ్రు. చిన్న పిల్లల దగ్గర నుంచి అంత బాగుంది. వీళ్ళుంటే అందరు రండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, మీకు మంచిగా దర్శనం అవుతుంది అని. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నమస్తే అండి. మేము చండూరు మండలం కొండాపురం గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ అన్ని ద్వాదశ లింగాలు అన్ని ఒకే దగ్గర దర్శించుకోవడం దేశంలోని అన్ని ద్వాదశ లింగాలు తిరిగినంత అనుభూతి కలిగించింది. అన్ని ఉచితంగా కల్పించి ఎలాంటి ఫీజు కూడా చెల్లించలేకుండా అన్ని ఉచిత ఫ్రీ దర్శనం జరిగింది. దేవాలయం వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది. మనసుకు ప్రశాంతత కలిగే విధంగా ఉంది. దేవాలయం ఎదురుగా ఉన్న గోశాల కూడా చాలా పవిత్రంగా ఉంది. మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ద్వాదశ లింగాల్ని ప్రతి ఒక్కరు జలాభిషేకం చేసే అవకాశం ఉన్నది. జై పుణ్యలింగేశ్వర స్వామి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.